హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లో నిలిచిన కరెంట్ అఫైర్స్లోని మొదటి అంశం, తెలంగాణ రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడిగా మాజీ మంత్రి అయిన డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డిని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ సంఘం చైర్మన్గా వ్యవహరిస్తున్నారు. ఇతను వనపర్తి జిల్లా గోపాలపేట మండలం జయన్న తిరుమలరావులోని 1955 జూన్ 1న జన్మించిన చిన్నారెడ్డి ఏజీ ఎంఎస్సి చదివి మలేషియాలో పిహెచ్డి పూర్తి చేశారు. ఎల్ఎల్బి కూడా చదివారు. 1977లో యువజన కాంగ్రెస్లో చేరి వనపర్తి నుంచి 4 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కాంగ్రెస్ ఫోరం ఏర్పాటు చేసి 2001 నుంచి 3 మధ్య కన్వీనర్గా పనిచేశారు. 2007 నుంచి 9 మధ్య కాలంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా పనిచేశారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వనపర్తి నుంచి పోటీ చేసేందుకు తొలుత ఆయన కాంగ్రెస్ టికెట్ ఇచ్చింది. కానీ చివరి క్షణంలో ఆయనకు మార్చి మరొకరికి కేటాయించిన సందర్భంగా అధికారంలోకి రాగానే తగిన గుర్తింపు ఇస్తామని పార్టీ పెద్దలు హామీ ఇచ్చారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్ఫూర్తిగా రాజకీయాల్లోకి వచ్చి తనదైన ముద్రను వేసిన ప్రజల గొంతుక జె ఈశ్వరీబాయి 33వ వర్ధంతిని తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ఈశ్వరీబాయి మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించారు. వరంగల్, నల్గొండ, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గంలో ఇప్పటి వరకు 4.27 లక్షల మంది ఓటర్లుగా నమోదయ్యారు. ముగిసిన మేడారం మహాజాతర వచ్చే బుధవారం నాడు తిరుగువారం పండగ జరపాలని నిశ్చయించారు. పూజారులు ధూపదీప నైవేద్యాలు సమర్పించి సారలమ్మను కన్నెపల్లి ఆలయంలో, గోవిందరాజును ఏటూరు నాగారం మండలం కొండాయిలోని ఆలయంలో తిరిగి ప్రతిష్ఠించారు. పడిగిద్దరాజుతో పూజారులు మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం పూనుగొండ్లకు రాత్రి కాలినడకన బయలుదేరారు. 60 కిలోమీటర్ల దూరం కొనసాగే వీరి పాదయాత్ర ఆదివారం ఉదయం చేరుకుంటుంది. అత్యంత కీలకమైన సమ్మక్క వనప్రవేశ ఘట్టం శనివారం రాత్రి జరిగింది. చిలకలగుట్ట వైపు బయలుదేరిన అమ్మకు మంత్రి సీతక్కతో పాటు దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్ కుమార్, కలెక్టర్ ఈలా త్రిపాఠి, ఎస్పీ శబరీష్ ఘనంగా వీడ్కోలు పలికారు. అన్ని శాఖల సమన్వయంతో జాతరను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని తగిన నిధులు విడుదల చేయడంతో విజయవంతమైందని పంచాయతీరాజు, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అన్నారు. అమ్మవారి కుంకుమ భరణ అంత పవిత్రంగా రాష్ట్రాన్ని కాపాడుతామని మంత్రి సురేఖ ఈ సందర్భంగా తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో 563 పోస్టులకు గ్రూప్ 1 ఉద్యోగాలకు దరఖాస్తులు మొదలయ్యాయి. ఈ నెల 23న ప్రారంభమైన ఈ ప్రక్రియ మార్చి 14తో ముగియనుంది. నేడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము గురుకుల జేఎల్, డిఎల్ల తుది ఫలితాలను విడుదల చేయడానికి కసరత్తు చేస్తుంది. న్యాయస్థానాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేయాలని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే తెలిపారు. కోదాడ పట్టణంలో కోర్టు సబ్ కోర్టు అయిన 2వ అదనపు జూనియర్ సివిల్ జడ్జి కోర్సును ఆయన ప్రారంభించారు. కోదాడలో నూతన కోర్టు భవన నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడారు. సూక్ష్మస్థాయిలో గురుత్వాకర్షణ శక్తిని శాస్త్రవేత్తలు విజయవంతంగా కొలిచారు. దీనివల్ల ఇప్పటి వరకు అంతుచిక్కని క్వాంటం గురుత్వాకర్షణ సిద్ధాంతం గురించి లోతుగా శోధించడానికి వీలవుతుందని పేర్కొన్నారు. క్వాంటం స్థాయిలో, పరమాణు స్థాయిలో గురుత్వాకర్షణ బలం ఎలా పనిచేస్తుందన్న దానిపైన శాస్త్రవేత్తలు పూర్తి అవగాహన ఏర్పడలేదు. పెద్ద వస్తువుతో పోలిస్తే సూక్ష్మ రేణువుల బలాల తీరుతెన్నులను భిన్నంగా ఉంటాయంటూ తాజాగా బ్రిటన్లోని సౌతాంప్టన్ వర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు ఒక చిన్న రేణువుకు సంబంధించిన బలహీనత గురుత్వాకర్షణ శక్తిని కొలిచారు. అయస్కాంత శక్తితో వస్తువులను గాల్లోకి తేలియాడేలా చేసే ఒక సరికొత్త విధానాన్ని ఇందుకోసం ఉపయోగించారు. దీర్ఘకాల ఒత్తిడితో క్యాన్సర్ వ్యాప్తి చేస్తుందంటూ దీనికి సంబంధించిన గుండె జలుబు, పక్షవాతం ముప్పు పెరుగుతుందని తెలిపారు. శరీరంలో క్యాన్సర్ వ్యాప్తికి అది కారణం కావచ్చని వివరించారు. ఇది నిర్దిష్టంగా ఎలా జరుగుతుందని అమెరికాలోని కోల్డ్ స్ప్రింగ్ హార్బర్ ల్యాబొరేటరీ శాస్త్రవేత్తలు గుర్తించారు. జూలై 1 నుంచి కొత్త నేర న్యాయ చట్టాలు అమల్లోకి వస్తాయంటూ కేంద్ర హోంశాఖ ప్రకటన విడుదల చేసింది. 106 సబ్సెక్షన్ 2కి మాత్రం మినహాయింపు ఇచ్చారు. బ్రిటిష్ వలస పాలన నాటి నుంచి చట్టాలను ప్రక్షాళించేలా
రూపొందించిన 3 నూతన నేర న్యాయ చట్టాలు భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక సురక్ష సంహిత, భారతీయ సాక్ష్య అధినియం జూలై 1 నుంచి దేశవ్యాప్తంగా అమల్లోకి రానున్నాయి. ఈ మేరకు కేంద్ర హోంశాఖ శనివారం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్ 106.2 అమలు మాత్రం మినహాయింపునిచ్చింది. ఈ సెక్షన్ ప్రకారం వాహనాన్ని దూకుడుగా లేదా నిర్లక్ష్యంగా నడిపిన వ్యక్తుల మరణానికి కారణమయ్యే వారితో గరిష్టంగా 10 ఏళ్ల వరకు శిక్ష విధించవచ్చని, దాన్ని తొలగించేలా దేశవ్యాప్తంగా ట్రక్ డ్రైవర్లు ఆందోళన చేస్తున్న నేపథ్యంలో ఈ సెక్షన్ తాత్కాలికంగా నిలుపుదల చేస్తున్నట్లు నోటిఫికేషన్ జారీ చేసింది. బ్రిటిష్ వలస పాలన కాలం నుంచి అమల్లో ఉన్న ఇండియన్ పీనల్ కోడ్ ఐపీసీ, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సిపిసి, భారతీయ సాక్ష్యాధార చట్టం 1872 రద్దవుతాయి. ఈ 3 బిల్లులపైన పార్లమెంట్లో జరిగిన చర్చకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమాధానమిస్తూ బిల్లుల రూపకల్పనలో శిక్షలు విధించడం కంటే న్యాయం అందించడం పైన ఎక్కువ దృష్టి పెడతామని తెలిపారు. భారతీయ న్యాయ సంహితలో రాజద్రోహం స్థానంలో దేశద్రోహం అనే కొత్త పదాన్ని చేర్చారు. దేశద్రోహానికి పాల్పడితే గరిష్ట శిక్ష యావజ్జీవ కారాగారంగా, కనిష్టం శిక్ష 7 ఏళ్ల జైలు. ఐపీసీ అయితే రాజద్రోహానికి సెక్షన్ 127A ప్రకారం గరిష్ట శిక్ష యావజ్జీవకంగా, కనిష్ట శిక్ష 3 ఏళ్ల జైలు శిక్షగా ఉండేది. ఓటర్లకు ఆ హక్కు ఉందంటూ హామీల అమలు సాధ్యాసాధ్యాలు తెలుసుకోవడంపైన ఈసీ ఒక స్పష్టీకరణను విడుదల చేశారు. ఎన్నికల సందర్భంగా రాజకీయ పార్టీలు ఇచ్చే హామీల అమలు సాధ్యాసాధ్యాల గురించి తెలుసుకునే హక్కు ఓటర్లకు ఉందని కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్ పేర్కొన్నారు. ముస్లిం వివాహాల చట్టం రద్దుకు అస్సాం మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ వెల్లడించారు. అస్సాం ముస్లిం వివాహాలు విడాకుల నమోదు చట్టం 1935 రద్దుకు అస్సాం మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అగ్రరాజ్యం అమెరికా గగనతలంలో మరోసారి బెలూన్ కలకలం సృష్టించింది. పశ్చిమం దిశగా ప్రయాణిస్తున్న దానిని యుద్ధ విమానాలు అడ్డగించాయి. ఫిబ్రవరి 23న ఈ ఘటన చోటు చేసుకుందని, అయితే ఇంకా దాన్ని కూల్చివేయలేదని అమెరికా అధికారులు ధృవీకరించారు. మీడియా కథనాలు వెల్లడించారు. ఆ బెలూన్ల వల్ల దేశ భద్రతకు ఎలాంటి ముప్పు లేదని అధికారులు పేర్కొన్నారు. విమాన ప్రయాణాల్లో భద్రతా సూచనలు పాటించాలని ఎయిర్ హోస్టెస్ మైక్ల ద్వారా ప్రయాణికులకు ఆయా సంస్థలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎయిర్ ఇండియా ఓ వినూత్న ఆలోచనకు శ్రీకారం చుట్టింది. తమ ప్రయాణికుల రక్షణ నిమిత్తం ఈ భద్రతకు క్లాసికల్ టచ్ ఇచ్చింది. భారత్లో ప్రముఖ సాంప్రదాయ నృత్యాలైన భరతనాట్యం, బిహు, కథాకళి, కథక్, మోహినియాట్టం, ఒడిస్సీ, ఘుమార్లను సమ్మిళితం చేసి ఒక వీడియోను రూపొందించింది. సీట్ బెల్ట్ ఎలా పెట్టుకోవాలి, ఎమర్జింగ్ ల్యాండింగ్ వేళ ఏం చేయాలి, ఇలా అనేక అంశాలతో విమానంలో ఎక్కింది మొదలు దిగేంత వరకు ఎలా పాటించాలో నృత్య రూపంలో వివరించింది. ఈ వీడియోను దర్శకుడు భరత్ బాల, గాయకుడు శంకర్ మహాదేవన్, మెక్కాన్ వరల్డ్ గ్రూప్కు చెందిన ప్రసూన్ జోషి చిత్రించారు. త్వరలో వీడియోను తమ విమానాల్లో ప్రదర్శించినట్లు ఎయిర్ ఇండియా ఒక ప్రకటనలో వెల్లడించింది. భారతీయ న్యాయ సంహిత కొత్త కేసులకే, నాగరిక సురక్ష సంహిత పాత కేసులకు వర్తించవచ్చని న్యాయ నిపుణులు అన్నారు. జూలై 1 నుంచి అమల్లోకి రానున్న 3 నేర న్యాయ చట్టాలు ఏ కేసులకు వర్తిస్తాయన్న చర్చ మొదలైంది. న్యాయ నిపుణుల అభిప్రాయం ప్రకారం ఐపీసీ స్థానంలో రానున్న భారతీయ న్యాయ సంహిత బిఎన్ఎస్ శిక్షలు జూలై 1 నుంచి నమోదయ్యే కేసులకు మాత్రమే వర్తిస్తాయి. సిఆర్పిసి స్థానంలో రానున్న భారతీయ నాగరిక సురక్షా సంహిత బిఎన్ఎస్ఎస్ పరిధిలోకి మాత్రం పాత కేసులు వచ్చే అవకాశం ఉంది. కేసుల విచారణ విధానం నుంచి బిఎన్ఎస్ఎస్ చెబుతుంది కాబట్టి పాత తేదీలను వర్తింపజేయవచ్చని కొందరు న్యాయ నిపుణుల అభిప్రాయం. ఎవిడెన్స్ యాక్ట్ స్థానంలో ఉన్న భారతీయ సాక్ష్య అధినియం అమల్లో మాత్రం కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉందని అన్నారు. తమ వర్గం ఎన్నికల గుర్తును ఆవిష్కరించిన శరద్ పవార్, బూరుగు ఊదుతున్న వ్యక్తి గుర్తును నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ఎన్సీపీ శరత్ చంద్ర పవార్ అధినేత శరద్ పవార్ రాయగఢ్ కోటలో శనివారం ఆవిష్కరించారు. ప్రజల సంక్షేమం, అభ్యున్నతి కోసం కృషి చేసేందుకు కొత్త గుర్తు ప్రేరణనిస్తుందని పేర్కొన్నారు. మాఘ పూర్ణిమ సందర్భంగా ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో గంగా నది యొక్క పుణ్యస్థానాలనేవి ప్రతి ఏటా జరుగుతాయి. ఈ సందర్భంగా నిన్న జరిగిన మాఘ పూర్ణిమలో సందర్భంగా పుణ్యస్నానాలు చేసేందుకు భక్తులు పోటెత్తారు.
రాజ్యాంగం సవివరణ పరిష్కార సూచిక కాదంటూ అదో మార్గదర్శక నమూనా మాత్రమే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ వ్యాఖ్యానించారు. బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో 2 రోజుల న్యాయ సదస్సు ముగింపు సమావేశంలో భాగంగా దక్షిణాసియాలో వలస పాలన అనంతర రాజ్యాంగ పరిణామాలు అనే అంశంపై ప్రసంగించారు. రాజ్యాంగం అనేది అన్ని రకాల పరిస్థితులను ఎదుర్కోవడానికి సవివర పరిష్కారం సూచిక కాదని, అది ఒక మార్గదర్శక నమూనానే పనిచేస్తుందని స్పష్టం చేశారు. నైపుణ్యాలకు తగ్గ ఉద్యోగాలు లభించకపోవడమే అసలు సమస్య అంటూ 16వ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ అరవింద్ పనాగడియా అన్నారు. ఈ సందర్భంగా ఏబీపీ నెట్వర్క్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఐడియాస్ ఆఫ్ ఇండియా సమ్మిట్ 3.0 2 రోజుల ముగింపు కార్యక్రమంలో ద ఎకనామిక్ విస్పర్ హౌ టు ఫ్యూయల్ గ్రోత్ విత్ జాబ్స్ అనే అంశంపైన ఆయన మాట్లాడారు. రాబోయే 10 ఏళ్లలో దేశంలో ఉద్యోగాల సమస్య పరిష్కారం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. నా దృష్టిలో నిరుద్యోగం అనేది మన దేశంలో పెద్ద సమస్య కాదు. నైపుణ్యాలకు తగ్గ ఉద్యోగాలు లభించడం లేదు. అందువల్లనే ఉత్పాదకత తక్కువగా ఉంటుంది. అందుకే అధిక ఉత్పాదకత ఉండే మంచి వేతనం చెల్లించే ఉద్యోగాలను సృష్టించడమే ప్రస్తుతం పెద్ద సవాల్ అంటూ అరవింద్ పనాగడియా పేర్కొన్నారు. 1991 ఆర్థిక సంస్కరణల తర్వాత సరళీకృత విధానాల వైపు అడుగులు పడ్డాయని, కోవిడ్ వచ్చిన సంవత్సరం తర్వాత సరళీకృత విధానాల వైపు వీటిని తీసేస్తే 20 ఏళ్లలో 8.8% చొప్పున వాస్తవిక డాలర్లలో వృద్ధి చెందామని, 1980లో దీన్ని ఊహించడం కూడా కష్టంగా ఉందని వివరించారు. ఆతిథ్య పరిశ్రమ ఆదాయంలో 11 నుంచి 13% వృద్ధి అనేది ఉంటుందంటే 2024-25 పైన క్రిసిల్ అంచనా వేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే తక్కువగానే ఉంది. వచ్చే ఆర్థిక సంవత్సరం 2024-25లో ఆతిథ్య పరిశ్రమ ఆదాయాలు 11 నుంచి 13% మేర పెరిగే అవకాశం ఉందని క్రిసిల్ రేటింగ్ సంస్థ తమ నివేదికలో అంచనా వేసింది. దేశీయంగా గిరాకీ స్థిరంగా ఉండటము, విదేశీ పర్యాటకుల సంఖ్య పెరుగుతుందంటూ ఇందుకు కారణాలుగా పేర్కొంది. జీమెయిల్ మూసివేస్తామంటూ వస్తున్న ప్రచారము సేవలు యథాతథంగా కొనసాగుతాయని గూగుల్ స్పష్టత చేసింది. గూగుల్కు చెందిన ఈమెయిల్ సర్వీసు జీమెయిల్ సేవలను నిలిపేస్తాయంటూ సామాజిక మాధ్యమాల్లో పోస్టర్లు చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో ఆగస్టు 1 నుంచి ఈ సేవలు నిలిచిపోతున్నాయంటూ ఆ పోస్టుల సారాంశం ఉంది. దీనిపైన గూగుల్ స్పష్టత ఇచ్చింది. ఈ సేవలు యథాతథంగా కొనసాగుతాయని వెల్లడించింది. 2024 ఆగస్టు 1 నుంచి ఈ సర్వీసులు నిలిచిపోతున్నాయంటూ ఓ స్క్రీన్ షాట్ సామాజిక మాధ్యమాల్లో కొన్ని రోజులుగా చక్కర్లు కొడుతుంది. దీంతో చాలామంది జీమెయిల్ వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నకిలీ ప్రచారం పైన గూగుల్ స్పందించి జీమెయిల్ అధికారిక ఎక్స్ ఖాతా ద్వారా ఈ సేవలు కొనసాగుతాయంటూ ఓ పోస్టును పెట్టింది. ఉక్రెయిన్ యుద్ధానికి నిధులు చమురుతోనే వస్తున్నాయంటూ, భారత్ కొనుగోళ్లపైన రష్యా ఆంక్షల ప్రభావం పడలేదన్నూ మేధో సంఘం సిఆర్ఈఏ వ్యాఖ్యలు చేసింది. ఐరోపా దేశాలే ఎక్కువగా కొన్నాయన్న భారత్, యుద్ధం మొదలయ్యాక 2022లో ఫిబ్రవరి 24న ఉక్రెయిన్పై దాడులు మొదలయ్యాక రష్యా తన చమురు ధరలపైన భారీ డిస్కౌంట్లను ప్రకటించింది. సిఆర్ఈఏ రష్యా ఉక్రెయిన్ యుద్ధ సమయంలో భారత్ $37 బిలియన్ మేర రష్యా చమురు కొని ఖజానాకు నింపిందని ఫిన్లాండ్కు చెందిన సెంటర్ ఫర్ రీసెర్చ్ అండ్ ఎనర్జీ అండ్ క్లీన్ ఎయిర్ అనే సంస్థ తెలిపింది. రష్యా షాడో రవాణా జరుగుతుంది. ఇంగ్లాండ్ వర్సెస్ ఇండియాకి సంబంధించిన మ్యాచ్ అనేది జరుగుతుంది. దీనికి సంబంధించిన సమాచారం తొలి ఇన్నింగ్స్లో 219 7 వికెట్ల నష్టానికి చేరింది. కష్టాల్లో భారత్. ఇంగ్లాండ్ 353కి ఆల్అవుట్ అయింది. ఈ మ్యాచ్కి సంబంధించిన కొన్ని అంశాలను హైలైట్స్ని చూసినట్టయితే, ఓ టెస్ట్ సిరీస్లో 600 కంటే ఎక్కువ పరుగులు చేసిన భారత బ్యాటర్లో యశస్వి స్థానం 5వ స్థానం. అతని కంటే ముందు గవాస్కర్, కోహ్లీ, ద్రవిడ్, దిలీప్, సర్దేశాయ్ ఉన్నారు. గవాస్కర్, కోహ్లీ, ద్రవిడ్ 2 సార్లు ఈ ఘనత సాధించారు. అలాగే ఓ టెస్ట్ సిరీస్లో 700 కంటే ఎక్కువ పరుగులు చేసిన ఏకైక భారత బ్యాటర్గా గవాస్కర్ కొనసాగుతున్నాడు. ప్రస్తుతం ఇంగ్లాండ్తో సిరీస్లో 7 ఇన్నింగ్స్లో 103 సగటుతో 618 పరుగులు చేసిన జైస్వాల్ గవాస్కర్ సరసన చేరే అవకాశం ఉంది. ఈ సిరీస్లో ఇప్పటి వరకు నమోదైన సిక్సర్లు 75. ఓ టెస్ట్ సిరీస్లో అత్యధిక సిక్సర్లు నిరుడు ఇంగ్లాండ్ ఆస్ట్రేలియా మధ్య యాసెస్లో 74
నమోదైన రికార్డ్స్ని ఈ మ్యాచ్ బద్దలు కొట్టింది. ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ మొత్తం చూసినట్టయితే 104 5 ఓవర్లలో ఆల్అవుట్. భారత్ తొలి ఇన్నింగ్స్ ఎక్స్ట్రాలు ఒకసారి చూసినట్టయితే 73 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 219 స్కోర్ చేసింది. ఒకే ఓవర్లలో 3 వికెట్లు యూపీకి బెంగళూరు చెక్ పెట్టింది. ఉమెన్ ప్రీమియర్ లీగ్లో ఈ ఘటనలు. ఓపెనర్ల యూపీ వారియర్స్ స్కోరు 126 3 వికెట్లు. క్రీజులో బాగా కుదురుకున్న గ్రేస్ హారిస్ 38 స్కోరు. 22 బంతుల్లో 4 ఫోర్లు 2 సిక్స్లు. శ్వేత సెహ్రావత్ 31 స్కోర్ చేసింది. చివరి 4 ఓవర్లో ఉండగానే 32 పరుగులు చేయాల్సి ఉండటంతో యూపీ సునాయాసంగా గెలిచేస్తుందనుకున్నారంత. కానీ అప్పుడే శోభన ఆశ అద్భుతంగా చేసింది. సంక్షిప్తంగా స్కోర్లు చూసినట్టయితే 157 6 వికెట్లు బెంగళూరు, యూపీ 155 7 వికెట్లు. ఇవి ఫిబ్రవరి 25 2024కు సంబంధించిన కరెంట్ అఫైర్స్. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వెలువడతాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.